హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది రియాక్టోనిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి ఒకటి చెప్పాలి. నేను సగంలో నా జిమ్ను వదిలేసి నేను జిమ్ కోసం ఏది వదులుకోను అనమాట. ఈవెన్ అది నా వర్క్ ఉన్నా కూడా నేను హోల్డ్ చేసి వచ్చిన తర్వాత చేసుకుంటాను. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను నా జిమ్ను సగంలో వదిలేసి రావడం జరుగుతుంది. ఈరోజు నా లెగ్స్ డే, అది కూడా దాన్ని సగంలో వదిలేయడం అంటే అది ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పొచ్చు. నేను ఫస్ట్ ఒకే ఒక ట్రైలర్ కోసం, నాకు ఈ ట్రైలర్ వస్తుందని కూడా తెలియదు. బేసిక్లీ ఈ ట్రైలర్ వస్తుందని తెలిస్తే నేను యూట్యూబ్లోనే జపం చేసుకుంటూ లేదంటే తపస్సు చేసుకుంటూ ఉండిపోయేవాడిని. సో నాకు ఎలా ఐడియా లేదో ఏమో, నా మీద అసహ్యం వేస్తుంది. సో ఏ ట్రైలర్ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నామో ఆ సినిమా పేరు చెప్తే భూమిలో ఆకాశంలో ఏదేదో మార్పులు చేర్పులు జరుగుతాయన్నమాట. ఈ మూవీ పేరు చెప్తేనే బ్లాక్ బాస్టర్లు, రికార్డులు అన్నీ బ్రేక్ అయిపోతాయి. నా ఫేవరెట్ హీరో ప్రభాస్ అన్న, ఆయన ట్రీజర్ కూడా రావడం జరుగుతుంది. దానికోసం కూడా నేను 1% దీనికంటే తక్కువే వెయిటింగ్ చేస్తున్నానని చెప్తాను. దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్ ఆఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీ అండ్ పాన్ వరల్డ్ మూవీ. సో దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సో నేను మాట్లాడబోతున్నది, మీరందరూ వినాలనుకుంటున్నది ఒకే ఒక ట్రైలర్, ఒకే ఒక మూవీ, రాజప్ప కదా. ఓకే, ఐఎమ్ రియలీ సారీ, ఇట్స్ నాట్ రాజప్ప. మిస్టేక్ జరగడం జరిగింది చదవడంలో. ఇట్స్ కన్నప్ప గాయస్. మంచు విష్ణు గారి వన్ అండ్ ఓన్లీ మూవీ విత్ 1000 crores ఏదో పెట్టి బడ్జెట్ దీన్ని నిర్మించడం జరుగుతుందని చెప్పుకోవడం జరుగుతుంది. నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ, బట్ ఎంత పెట్టినా కూడా వర్త్. ఎందుకంటే ఇందులో ఉన్న పెద్ద పెద్ద యాక్టర్లు అన్నమాట. సో నేను జోక్ చేయట్లేదు, పెద్ద యాక్టర్లు నిజంగానే ఉన్నారు దీంట్లో. ప్రభాస్ అన్న, ఈ అన్న గురించి ఎంత చెప్పినా తక్కువే, ఎందుకంటే మనం డై హార్డ్ ఫ్యాన్స్ కాబట్టి. సో సెకండ్, మోహన్ లాల్ సార్, మొన్న లూసిఫర్ చూసారుగా, హీఈస్ అ బ్రిలియంట్ అండ్ మైండ్ బ్లోయింగ్ సూపర్ డూపర్ యాక్టర్ అనమాట. థర్డ్, హిమ్సెల్ఫ్, ఎవరు వాళ్ళ నాన్న, అండ్ వాళ్ళ నాన్న పేరు మర్చిపోయాను. ఐఎమ్ రియలీ సారీ, ఫ్లోలో మర్చిపోయాను అనమాట. సో మోహన్ బాబు గారు, ఐఎమ్ రియలీ సారీ సార్. మోహన్ బాబు ఈజ్ ఎ గ్రేట్. నా చిన్నప్పుడు ఆయన ఒక మూవీ చూశాను అనమాట నేను, చౌదరి. నిజం చెప్తున్నా, ఆయన ఫ్యాన్ అయిపోతారు మీరు చౌదరి చూస్తే. సో ఎస్, ఇందులో చాలా చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు. అక్షయ్ కుమార్, సో మెనీ యాక్టర్స్, కాజల్ అగర్వాల్, ద బ్రిలియంట్ అండ్ ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మంచు విష్ణు గారు. సో సోదొద్దు సొల్లొద్దు, ఈ ట్రైలర్ చూసిన తర్వాత నిజం చెప్తున్నాను, నేను సీరియస్గానే ఈ ట్రైలర్ చూస్తాను. అందరూ కామెడీ చేస్తారేమో, నేను కూడా ఇప్పుడు దాకా కామెడీ చేశానేమో, బట్ ఈ ట్రైలర్ని నేను సిన్సియర్గా సీరియస్గా చూస్తాను. చూసిన తర్వాత జెన్యున్గా రియాక్షన్ మీ ముందు పెడతాను. దాని తర్వాత మాట్లాడుకుందాం. సౌండ్ ముఖ్యం, బిగిలు. ఇప్పుడు దాకా సూపర్. వాయులింగం కోసం తిన్నడిని, వాడి గూడాన్ని, అడవిని నాశనం చేసి వాయులింగాన్ని తెచ్చుకుంటా. ఆ తిన్నడు సామాన్యుడు కాదు. అతన్ని దాటి వాయులింగాన్ని చేరడం అసాధ్యం. వాయులింగం మీద దుర్మార్గులను చూపబడింది. ఈ వాయులింగ రహస్యం కాపాడటానికి నా ప్రాణాలు సైతం అర్పిస్తాను. ఈ గూడెంలో ఏ బిడ్డకి ఆపద రానివ్వను. ఇది నా ఆన, తిన్నది ఆన. శివుణ్ణి రాయంటావా? రాయిని రాయనక ఏమంటారు నన్ను రాని? వినపడని వాడికి విన్నపాలెందుకు, వీళ్ళకి దండాలెందుకు? దేవతని ధిక్కరించే వాడికి, పెద్దల మాటకు విలువ ఇవ్వడానికి ఈ కూడెంలో చోటు లేదు. ముందు రాయిని తీసుకెళ్లి అడవులో పడేస్తే గానీ నీకు పిచ్చి తప్పదు. తప్పు మావా, అలా అనకూడదు. ఇలాంటి వాడు మీకు గొప్ప భక్తుడవుతాడని నమ్మకం ఏంటి ప్రభు? నీతో పాటు నేను ఆ సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
రుద్రా ఎవరు నువ్వు? ఆ పెద్దోళ్ళందరికంటే నేనే పెద్దోడిని. నన్ను నిచ్చిన సౌభక్తుడా ఈ సృష్టిలో లేడు. ఏమో అనుకున్నాను. నువ్వు నీ దేవుడు తోడు దొంగలే. శివయ్య అని మనసారా పిలువు. అది జన్మలో జరగదు. ఓ సంతటోడివా? వెలిపిచ్చలో నీకన్నా గొప్పవాడొకడు ఉన్నాడని తెలిసి అతని బొట్టని వెళ్ళి తెగొట్టించింది నువ్వే కదా. వెళ్ళబోయా వెళ్ళిక నుంచే. నేను ఇక నేను వదలను. ఇది నా ఆజ్ఞ. తిన్నది ఆజ్ఞ. శివలీల. సో ట్రైలర్ చూడడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ రియలీ సారీ. నేను ఈ మూవీ గురించి చాలా కామెడీ చేసే టీజర్ వచ్చినప్పుడు కూడా కామెడీ చేశాను. బట్ నిజంగా అప్పుడు అయితే కామెడీకి చెప్పచ్చు, కామెడీ తగ్గినట్టే ఉన్నింది ఆ కంటెంట్. బట్ ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. మంచి విషయం అన్నా, నాకు తెలుసు ఒక మూవీ తీయడం చాలా కష్టం. మేము ఇక్కడ నిలబడి ఎన్నెన్నో మాట్లాడేయచ్చు, ఏమైనా చెప్పేయచ్చు. బట్ రియలీ ఐ ఫెల్ట్ లైక్ ఇట్స్ ఎ మూవీ. చాలా కష్టపడి తీసినట్టు కూడా చాలా అనిపించింది నాకు. కొన్ని షార్ట్స్ నేను కూడా అర్థం చేసుకుంటాను. కొన్ని షార్ట్స్ ఏదైతే వాళ్ళు గుంపుగా రావడం జరుగుతుందో విష్ణు అన్న వెనకాల, ఆ షార్ట్స్ కొన్ని అంతగా అనిపించలేదు. కానీ కొంచెం క్రింజ్ అని చెప్పను, ఓకే అనిపించాయి. బట్ రిమైనింగ్ పార్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ టూ గుడ్ గాయ్స్. చాలా బాగా నచ్చింది. మీకు మిగతా వాళ్ళు రియాక్షన్ ఎలా ఇస్తారో ఏమో నాకు తెలియదు, కానీ జెన్యున్గా చెప్తున్నాను నేను, చాలా బాగుంది. వీళ్ళు ఏదైతే చూపించారో లైక్ శివుడికి స్టార్టింగ్లో చౌదరి టైంలో వచ్చిన మోహన్ బాబు గారి సినిమాలో లాగా దేవుడిని నమ్మకపోవడం, రాయి అని చెప్పుకోవడం, సిమిలర్ కైండ్ ఉంటుంది. ఎందుకంటే అతను భక్తుడు, స్టార్టింగ్ నుంచే భక్తుడు కాదనమాట కన్నప్ప. సో ఆఫ్టర్ దట్ హీ రియలైజ్, అప్పుడు ఆయన భక్తుడుగా మారుతాడనమాట. అతి క్లోజెస్ట్ చెప్తారు కదా భక్తులలో, ఎట్లయితే వెంకటేశ్వర స్వామికి అన్నమయ్య అని చెప్తారు కదా. సో అలాగే ఇతను కూడా కన్నప్ప శివుడికి పరమభక్తుడు అనమాట. సో నిజం చెప్తున్నాను, ఎప్పుడైతే ద వర్డ్ శివ సెడ్ రుద్ర, నాయన నా ఒంట్లో గూస్ బంప్స్ రా బాబు. నిజం చెప్తున్నాను, నేను ఫేక్ కాదు, ఒళ్ళు కంపరించిపోయింది నాకు. ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ ముందు ఎవ్వరూ రారు. ది బెస్ట్. థియేటర్ నిండిపోతాయి రేపు పొద్దున్న చెప్తున్నాను. మంచి కంటెంట్ ఉంది అనిపిస్తుంది నాకైతే జెన్యున్గా. విఎఫ్ఎక్స్ ఓకే ఉన్నా కూడా ఆల్మోస్ట్ 80% నాకు మంచిగానే, ఎక్కడ అంత ఫేక్ అనిపించలేదు, మంచిగా అనిపించింది. చాలా కష్టపడ్డారు. రియలీ నీ హార్డ్ వర్క్కి సెల్యూట్ అన్న. మంచి విషయం అన్న. ఐఎమ్ రియలీ సారీ. యూట్యూబ్లో ఎవరైనా నీకు సారీ అని చెప్తారో లేదు, కానీ నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను సారీ. ఏదో నీ పేరుని కామెడీ చేసి 4 లైకులు సంపాదించుకుని 4 వ్యూస్ సంపాదించుకుందామన్న ఇంట్రెస్ట్ అయితే నాకు లేదు. బట్ ఉన్నప్పుడు కామెడీ చేశాను, లేనప్పుడు రియాలిటీ. నిజంగా జెన్యున్గా చెప్తున్నాను, చాలా బాగుంది. సూపర్ డూపర్. నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. నేను జిమ్ సగంలో వదిలేసి రావడానికి మెయిన్ కారణం కామెడీ చేద్దాం. నాకు తెలుసు నా 10-15 లైక్లు వస్తాయి ఎక్కువ ఏమో, లేదంటే వ్యూస్ వస్తాయేమో, వ్యూస్ అని మధ్యలో వదులుకొని రావడం జరిగింది. బట్ నిజం చెప్తున్నాను, నేను మధ్యలో వచ్చిన దానికి నేను హ్యాపీ, చాలా హ్యాపీ. బాగుంది నిజంగా. ప్రతి ఒక్క యాక్టర్ని మంచిగా వాడుకోవడం జరిగింది. ప్రభాస్ అన్న కట్అవుట్ని, ప్రభాస్ అన్న స్క్రీన్ ప్రెజెన్స్ని కూడా మంచిగా వాడుకోవడం జరిగింది. ఎక్కడ ఫ్యాన్స్కి డిసప్పాయింట్మెంట్ చేయలేదు. యాజ్ ఎ ఫ్యాన్గా నేనే చెప్తున్నాను. ఇంకోటి అక్షయ్ కుమార్ గారిని కూడా బాగా సెట్ అయ్యారు ఆయన. కొంచెం చూద్దాం థియేటర్లో ఎలా ఉంటుందో ఏమో. మోహన్ లాల్ గారికి కూడా నేను ఏదో కాటుకలు పెట్టేసి కామెడీ చేశారు, ఏంద్ర అంత పెద్ద లెజెండరీ యాక్టర్ అని అనుకున్నాను. బాగుంది. హీఈస్ కమింగ్ యాజ్ ఏ ట్రైనర్, సో అండ్ సో థింగ్. బాగుంది, చాలా బాగుంది. సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. నా వీడియోస్ కానీ మీకు జెన్యున్గా అనిపించినప్పుడు మాత్రమే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఏది ఎలా ఉందో అలానే మాట్లాడే వ్యక్తిని. నాకు అనవసరమైన వాటిలో దూరి అనవసరమైన మాటలు మాట్లాడను. ప్లీజ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఇస్తున్న సపోర్ట్ చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. జై హింద్.